ఎక్కువ జనాభా ఉన్న వాళ్ళని మెజారిటీ అని అంటాం కానీ చట్టబద్ధమైనటువంటి లెక్కలేదు. కానీ తక్కువ జనాభా ఉన్న వాళ్ళని మైనారిటీ అంటాం. ఆ మైనారిటీల యొక్క సంస్కృతి, వాళ్ళకి సంబంధించినటువంటి విద్య, వాళ్ళకి సంబంధించినటువంటి ఎదుగుదలకి ప్రభుత్వాలు ప్రోత్సహించాలి. అయితే భారతదేశంలో ముస్లింలు మైనారిటీలు, కానీ వివిధ రాష్ట్రాల్లో ఇప్పుడు హిందువులు మైనారిటీలుగా మారారు. మరి ఇక భవిష్యత్తులో హిందువులు మైనారిటీ హోదా కోసం పోరాడాల్సి వస్తుందేమో తెలీదు. లడఖ్లో కేవలం హిందువులు 1% ఉన్నారు, లక్షద్వీప్లో 2%, మిజోరాంలో 2%, కాశ్మీర్లో 4%, నాగాలాండ్లో 8%, మేఘాలయలో 11%, అరుణాచల్లో 29%. అదే సందర్భంలో ఇదే ప్రాంతాలలో ముస్లింలని మైనార్టీలుగానే చూస్తున్నారు. మైనార్టీ హక్కుల కోసం అంటే వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి చట్టాలు ఉంటున్నాయి, ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు ఉంటున్నాయి. ఇదేంటి అన్నటువంటి పాయింట్తో ఇప్పుడు హిందువులు సోషల్ మీడియా వేదికగా ఉద్యమం ప్రారంభించారు. మరి ప్రభుత్వాలు మైనారిటీ అన్నటువంటి స్టేటస్ని వాళ్ళకి తీసేస్తాయా లేదా హిందువులకి ఇస్తారా? వీళ్ళు అడుగుతున్నది కూడా హిందువులకి మైనారిటీ స్టేటస్సా లేకపోతే ముస్లింలకు మైనారిటీ స్టేటస్ తీసేయమని ఆయా రాష్ట్రాలు అన్నదే తేలాల్సి ఉంది.